ఏబిఎన్ ఆర్కే గారి ఎడిటోరియల్ కాలం. జాతీయ స్థాయి పరిణామాల కేంద్రంలో పెరిగిన చంద్రబాబు ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి దాడిని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న 2 కార్యక్రమాలు బెడిసికొట్టాయి. చంద్రబాబు లోకేష్ కంటే అందంగా ఉంటారు కనుక కొడాలి నాని, దేవినేని అవినాష్ కూడా త్వరలో అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రోతగా ఉన్నాయి. నీకంటే చంద్రబాబు అందంగా ఉంటారని అప్పట్లో ఆయన అరెస్ట్ చేయించావా అని ఎవరైనా ప్రశ్నిస్తే జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? ఇది తెలుగుదేశం వాళ్ళు ఏం అడగాలో ఇస్తున్నటువంటి హింటు. నెంబర్ 2, 8వ తరగతి చదువుతున్న ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి జగన్ మామయ్య నాకు అమ్మఒడి రావడం లేదని విలపింపజేశారు. జగన్ రెడ్డిని హత్తుకుని విలపించిన ఆ పాప తండ్రి మేనమామ కరడుగట్టిన వైసీపీ అభిమానులు. అమ్మఒడి రావడం లేదని ఆ పిల్ల ఏడుస్తూ చెప్తున్నప్పుడు తండ్రి మేనమామ నవ్వడం కనిపించింది. అక్కడ అమ్మాయి అమ్మఒడి గురించి వచ్చిందా, జగన్ గెలవడానికి వచ్చింది. ఆ తర్వాత మీడియా అడిగినప్పుడు అమ్మఒడి. ఇంకోటి, దాని మీద ఎంత దుర్మార్గపు ట్రోలింగ్ చేశారో అందరికీ తెలుసు, కోటీశ్వర్లు అది ఇదే. కానీ అది దాచేసేయడం అన్నటువంటిది ఈయన ఎడిటోరియల్ కాలానికే ఒక మచ్చ. అది ఏది, ఆ ట్రోలింగ్ని సమర్థించడం. ఎవరైనా అభిమానులే వస్తారు దగ్గరికి, పక్క పార్టీ అభిమానులు వస్తారా ఏంది? నెంబర్ 2. ఇకపోతే నెంబర్ 3, జగన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి అమలు చేయలేదు. 2020 నుంచి అమలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తల్లికి వందన పథకాన్ని ఏడాది జూన్ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. జగను అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి ఇచ్చాడు. ఇక్కడ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఇయర్కి అవ్వలేదే. ఇంకోటి, జగన్కి సంబంధించినటువంటి పథకం అప్పట్లో అసలు ఎంతమంది ఉంటారో ఏంటో లెక్క ఉండదు, ఎందుకంటే కొత్తగా పథకం. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉన్న పథకాన్ని కొనసాగించడం. అప్పుడు ఏమని చెప్పాం, ఇద్దరు పిల్లలు 3 పిల్లలు ఉంటే ఒకళ్ళే చదువుకోవడానికి డబ్బులు ఇచ్చారని మనం ఎడిటోరియల్ గా రాసి. ఇప్పుడు ఏమంటున్నాం, ఒక ఏడాది మరి చదువు మానేసేయాలా? ఇది కదా విషయం. ఇది డైవర్ట్ చేసుకొచ్చారు. లేకపోతే 2014-19 మధ్య కాలంలో ప్రదర్శించినటువంటి వంచనతో కూడిన వీధి నాటకాలని మళ్ళీ ప్రదర్శించాలని జగన్ అనుకోవడమే ఇప్పుడు చేస్తున్న తప్పు. వల్లభనేని వంశీపై మెజార్టీ ప్రజల్లో సదభిప్రాయం లేదు. అలాంటి వంశీ కోసం జగన్ వీధి నాటకాలకి తెరదీయడం పొరపాటు. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ పరామర్శించడానికి జైళ్ళ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడొచ్చారు. అప్పుడు అది వీధి నాటకం అయిందా? వాళ్ళకి భరోసా ఇచ్చిన నాయకుడు. అదే జగన్ చేస్తే తప్పు. ఇంకోటి, వంశీ గురించి తెలుగుదేశం వాళ్ళందరికీ కడుపుమంటాం, వైసీపీ వాళ్ళందరూ పాజిటివ్గా ఉంటారు. అది ఇక్కడ మర్చిపోతున్నటువంటి, అది వీధి నాటకం అనేటటువంటిది ఒక అమాయకత్వం. లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ఏడాది మిర్చి పంటకు ధరబడిపోయింది. ఎన్నికల నియమావళి కారణంగా మిర్చి యార్డు సందర్శనకు అధికారులు అనుమతులు నిరాకరించిన జగన్ అండ్ కో లెక్కలేని తనంతో వ్యాపించారు. దీంతో ఎన్నికల కమిషన్ అధికారులు జగన్ అండ్ కోపై కేసు పెట్టారు. కేంద్రం వద్ద తనకున్న పలుకుబడిని స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించడం చంద్రబాబుకి ట్రాక్ రికార్డు ఉంది. ఎన్డీఏ బలపడటం ఇప్పుడు ప్రధాని మోడీకి ముఖ్యం. ఈ మార్పును అర్థం చేసుకోకుండా జగన్ రెడ్డి చేసిన ట్రిక్కులు ప్రదర్శిస్తే వాటిని తనకు అనుకూలంగా మలుచుకోకుండా చంద్రబాబు ఉంటారా? ఇంతకంటే వెర్రి మాట, ఎడిటోరియల్ ఇంకేమైనా ఉండదేమో. మోడీతో మాట్లాడారు, లేకపోతే కేంద్ర మంత్రితో మాట్లాడారు. ఏమైంది? ఇప్పుడు 15,000కి 20,000కి ఏమైనా కొంటున్నారా? 10,500 11,000కి కొనేది గొప్ప విశేషమా? ఆల్రెడీ మార్కెట్లో కొంటున్నారు కదా. పలుకుబడి ఉంది, ఆ పలుకుబడిని వాడేశారు, ఆయన స్వార్థ ప్రయోజనాలకు వాడరు. ఇలాంటిదంతా మన కవరింగ్ బాగుంది. కానీ అక్కడ సమస్య నడుస్తున్నది ఏంటి? బేసిక్గా 20,000 25,000 ఆశించినటువంటి రైతుకి 10,000 11,000 వస్తుంది. కేంద్రం జోక్యంతో ఏమైనా పెరిగిందే ఏంటది? కొన్ని కొండవేం మిర్చి యార్డులు ఆపేలేదే, ఇప్పుడు కొంటున్నారు, కేంద్రం వచ్చి కొంటది అనుకోవడానికి. కాబట్టి అది గనక 15,000 దాటిస్తే అప్పుడు చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగించి సాధించినట్టు. అక్కడ ఫెయిల్యూర్ అని ఒక పక్కన గొడవ పడుతుంటే అది అద్భుతం. అంటే మన ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటుందనడానికి సాక్ష్యం. చైనాలో, రష్యాలో, ఉత్తర కొరియాలో నియంత్రణలు ఎలా పరిపాలన చేస్తారంటే వాళ్ళ పేపర్లు ఎట్లాగే రాస్తాయి, వాళ్ళ టీవీలు ఎట్లాగే నేర్పుతాయి. అద్భుతం చేస్తారు, భారత్ కంటే మనం ఎరగదీసేసాం అని పాకిస్తాన్లో చెప్తుంటారు. లేకపోతే కనుక ఉత్తర కొరియా వాళ్ళు దక్షిణ కొరియా ఆఫ్టర్ ఆల్ అక్కడ తినడానికి ఇబ్బంది పడుతున్నారు, మన దగ్గర అయితే మనం ఇచ్చినటువంటి ఈ అడుక్కు తినే తిండే అద్భుతం అని చెప్తుంటారు. అట్లాగా ఒక ఎకోసిస్టమ్ ఎలాగంటే మనం పుట్టినప్పటి నుంచి ఎలా ఆలోచించాలో వీళ్ళు 40 ఏళ్ళ నుంచి నేర్పుతున్నారు. ఇప్పుడు పతాక స్థాయికి చేరినటువంటిది. కాకపోతే దరిద్రం వల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం ఇబ్బంది వల్ల ఇదివరకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏది చెప్తే అదే నిజమని నమ్మి ఆ రూట్లోనే ఆలోచించినటువంటి రోజు నుంచి ఇప్పుడు సోషల్ మీడియా అనేది రావడం వల్ల సమస్య. బట్ ఆ సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. బట్ ఆర్కే గారి ఎడిటోరియల్ అపరిపక్వత కాదు, ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటిది. ప్రజల్ని ఎలా మాయ చెయ్యొచ్చో తమ చేతిలో ఉన్నటువంటి విద్య ద్వారా దశాబ్దాలుగా నడిపినటువంటి నాటకానికి పరాకాష్ట.